నియోజకవర్గాల పునర్విభజన అంశంలో ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా నేతలు ముందుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి పవన్ సూచించారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశం నిర్వహించిన పవన్ నిబంధనలకు అనుగుణంగా సాహితూకంగా పునర్విభజన జరిగేలా వ్యవహరించాలన్నారు. ప్రజలతో మమేకమై పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. నియోజకవర్గాల సమస్యలను పరిష్కరించడంతో పాటు యువతరం ఆలోచనల్ని అర్థం చేసుకుని ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత సభ్యులతో పవన్ విడివిడిగా మాట్లాడారు. ప్రతి నెల 3 లేదా 4వ వారంలో పార్టీ నేతలతో సమావేశమవుతానని చెప్పారు. ఏప్రిల్ మొదటి వారంలో పార్టీ ముఖ్య నేతలతో భేటీ ఏర్పాటు చేస్తామన్నారు. అందులో పార్టీ శ్రేణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సంస్థాగత విషయాలపై ఆ పార్టీ ప్రజా ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ చర్చించారు. విజయవాడలోని ఓ హోటల్లో దాదాపు 3 గంటలకు పైగా చర్చించారు. ఇందులో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యమైన అంశాలపై అధ్యయనానికి పార్టీకి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ప్రజా ప్రతినిధులతో అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత సభ్యులతో పవన్ విడివిడిగా మాట్లాడారు. ప్రతి నెల 3 లేదా 4వ వారంలో పార్టీ నేతలతో సమావేశమవుతానని చెప్పారు. ఏప్రిల్ మొదటి వారంలో పార్టీ ముఖ్య నేతలతో భేటీ ఏర్పాటు చేస్తామన్నారు. అందులో పార్టీ శ్రేణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సంస్థాగత విషయాలపై ఆ పార్టీ ప్రజా ప్రతినిధులతో పవన్ కళ్యాణ్